హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిప్ అండ్ స్లైస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా క్లౌడ్ కిచెన్లోని డే 1 ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ జొమాటో అండ్ స్విగ్గీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన 24 అవర్స్కి మన రెస్టారెంట్ లైవ్ అవుతుంది. అసలు జొమాటో అండ్ స్విగ్గీలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం, తప్పకుండా చూడండి. ఇప్పుడు డే 1లో మాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, మేము ఆన్ టైం ప్రిపేర్ చేసామా లేదా, ఏమేమి మిస్టేక్స్ చేసాము, అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే మార్నింగ్ 7కి అట్లా మాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డేనే ఆర్డర్స్ వస్తాయని. కాకపోతే జొమాటో ఆర్డర్ సౌండ్ వినగానే మాకు చాలా సంతోషం వేసింది. అలాగే కొంచెం టెన్షన్గా కూడా ఉండే, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఆన్ టైం ఇస్తామా లేదా, అవుట్పుట్ ఎలా ఉంటుంది, అలాగే కస్టమర్ సాటిస్ఫై అవుతాడా లేదా అని ఒకటే ఆలోచన. కాకపోతే మేము ముందే బౌల్స్, బాటిల్స్ అండ్ ప్యాకేజింగ్ కవర్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఇచ్చిన ప్రిపరేషన్ టైంలోనే మా ఆర్డర్ కంప్లీట్ అయింది. అదే రోజు ఆఫ్టర్నూన్ మాకు సెకండ్ ఆర్డర్ వచ్చింది. సెకండ్ ఆర్డర్ మాకు 2 వాటర్ మిలన్ బౌల్స్ అండ్ 1 మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ వచ్చింది. కాకపోతే నేను ఏం చేశానంటే 2 వాటర్ మిలన్ బౌల్స్లో ఉన్న నెంబర్ 2ని చూసుకోలేదు. 1 వాటర్ మిలన్ బౌల్ అండ్ 1 మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ చేసి ఆర్డర్ మార్క్ చేశాను. ఆర్డర్ రెడీ అయ్యాక బిల్ చూశాను, ఏంటి 1 మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ 1 వాటర్ మిలన్ బౌల్కి ఇంత బిల్ అయింది ఏంటని అప్పుడు చెక్ చేసుకున్నా. అప్పుడు 2 వాటర్ మిలన్ బౌల్స్ ఉన్నాయి. ఆర్డర్ మార్క్ చేసిన తర్వాత డెలివరీ బాయ్కి మనం ఆర్డర్ ఇవ్వడానికి మీకు 3 minutes టైం ఉంటుంది. ఆ 3 minutes టైంలో మనం ఆర్డర్ ఇవ్వకపోతే ఆర్డర్ డిలే అని పడుతుంది. ఆ 3 minutesలో నేను 1 వాటర్ మిలన్ బౌల్ చేసి డెలివరీ బాయ్కి ఇచ్చేసాను. ఆర్డర్ ఆన్ టైం డెలివరీ. అదే రోజు ఈవినింగ్ 7 o'clockకి అట్లా మాకు థర్డ్ ఆర్డర్ వచ్చింది. అది కూడా మేము ఆన్ టైం ప్రిపేర్ చేసి ఇచ్చాము. కానీ మేము మార్నింగ్ నుండి వెయిట్ చేసేది ఫీడ్బ్యాక్ ఒకటే, ఎవరైనా మాకు రేటింగ్ ఇస్తారా, మాకు రేటింగ్ ఎలా వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాకా పాజిటివ్ ఫీడ్బ్యాకా అని వెయిట్ చేసాము. మాకు ఆ రోజు రేటింగ్ రాలేదు, కాకపోతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాలేదు. మేమైనా హ్యాపీ, ఎందుకంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది అందరూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళకు నచ్చకపోతే ఎమ్మటే మనకు రేటింగ్ వస్తుంది. కానీ మాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం రాలేదు, సో మేము హ్యాపీగా ఉన్నాం. అలా డే 1 మాకు 3 ఆర్డర్స్ వచ్చాయి. 1 జొమాటో నుండి, 2 స్విగ్గీ నుండి వచ్చాయి. ఫస్ట్ డే కాబట్టి ఎవరైనా ఆర్డర్ సౌండ్ విన్నా, ఆర్డర్స్ వచ్చినా కొంచెం భయపడతాము. కానీ అలా ఏం జరగదు, మనకు ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేసి ఇవ్వచ్చు. కొంచెం డిలే అయినా పర్లేదు, ఎందుకంటే మనకు స్టార్టింగ్ డేస్ కాబట్టికి ఏం కాదు, మనకు అలవాటు అయిపోతుంది. అప్పుడప్పుడు మనకు 2 or 3 ఆర్డర్స్ ఒకేసారి వస్తుంటాయి. పానిక్ అవ్వకుండా ఏ ఆర్డర్ ఫస్ట్ వస్తుందో ఆ ఆర్డర్ చేసుకుంటూ సీక్వెన్స్లో వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా 3 ఆర్డర్స్తో మా డే 1 ముగిసింది. ఇలాగే ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఆడవారైతే సులభంగా క్లౌడ్ కిచెన్ బిజినెస్ని రన్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చిందంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిప్ అండ్ స్లైస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి.